రీసెంట్లీ మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ మూవీ ఇండియా వైడ్ గా 210+ క్రోర్స్ కలెక్ట్ చేసి ఇండియా సినిమాకి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారు హోమ్ బిల్ ఫిల్మ్ బ్యానర్ తో మైథాలజీని న్యూ స్టైల్లో స్టన్నింగ్ విజువల్స్ తో ప్రజెంట్ చేశారు. స్టిల్ ఇప్పటికీ మీరు ఈ మూవీ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యానిమేషన్ మూవీస్ అంటే చాలా మందికి జస్ట్ కిడ్స్ కోసం అని అనుకుంటారు, కానీ ఈ మహావతార్ నరసింహ చూపించింది వేరే లెవెల్. యానిమేషన్ కూడా అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్, పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్, కల్చర్ని దృష్టిలో పెట్టుకుని మనకు గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అయితే మన తెలుగులో చాలా హిస్టారికల్ ఫిల్మ్స్ వచ్చాయి, బిగ్ బడ్జెట్తో, బిగ్ కాస్టింగ్తో. బట్ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్స్, ఎక్కువగా కలెక్షన్స్ కన్నా ట్రోల్స్ వచ్చాయి. రీసెంట్గా హరిహర వీరమల్లులో ఇదే జరిగింది. వైఆర్ తెలుగు ఫిల్మ్స్ ఫ్లాప్స్, ఒక హరిహర వీరమల్లు, ఒక ఆది పురుష్, ఒక కన్నప్ప. అసలు ఎందుకు ఫ్లాప్స్ అవుతున్నాయి? ఇవే కాదు, మన తెలుగులో చాలా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ వాల్ట్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో మీ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేస్తే వీడియోకి బూస్ట్ వస్తుంది. మహావతార్ నరసింహ ది గేమ్ చేంజర్. బేసిక్గా మన తెలుగు ఆడియన్స్కి ఒక రేర్ క్వాలిటీ ఉంది. ఏ ఇండస్ట్రీ అయినా, ఏ హీరో అయినా సినిమా బాగుంటే దాన్ని హిట్ చేస్తారు. సేమ్ ఇదే జరిగింది మహావతార్ నరసింహ మూవీలో. నో బిగ్ బడ్జెట్, నో స్టార్ కాస్టింగ్, బట్ ప్యూర్ గూస్ బంప్స్. అందుకే ఒక యానిమేటెడ్ మూవీ ఇండియా మొత్తం మాట్లాడుకునేలా చేసింది. స్టన్నింగ్ యానిమేషన్, క్లీన్ విఎఫ్ఎక్స్. మనం చిన్నప్పుడు విన్న కథలు, మన సంస్కృతి, ఆ మైథాలజీని కొత్త స్టైల్లో చూపించారు. ఓన్లీ క్లాస్ ఆడియన్స్ కాదు, మాస్ ఆడియన్స్ కూడా కలిసి చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబరిచే ఒక అద్భుతమైన వైబ్ ఫీల్ అవుతాం. రీసెంట్గా కన్నడలో బిగ్ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయినా ఆ సినిమాలు డామినేట్ చేసి మరి ఈ యానిమేటెడ్ 210+ క్రోర్స్ కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసిందంటే నో వర్డ్స్. ఆ ధైర్యంతోనే, ఆ నమ్మకంతోనే మన తెలుగులో రిలీజ్ చేశారు. జస్ట్ 2 వీక్స్లో 30 క్రోర్స్ కలెక్ట్ చేసింది. కంటెంట్ ఈజ్ కింగ్, ఎక్సెప్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ప్రూవ్ చేసింది. అయితే మన దగ్గర కంటెంట్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వై తెలుగు ఫిల్మ్స్ విఎఫ్ఎక్స్ అండ్ సిజేఆర్ వరస్ట్? నెంబర్ 10 సన్ ఆఫ్ ఇండియా. మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు మోహన్ బాబు గారి సినిమాలంటే ఇండస్ట్రీలో ఒక క్రేజ్ ఉండేది. అటు విలన్ అయినా, ఇటు హీరో అయినా తన తర్వాతే. సన్ ఆఫ్ ఇండియాలో ఆయన ఒక కొత్త కాన్సెప్ట్ ట్రై చేశారు. ఆల్మోస్ట్ మొత్తం సినిమా ఆయన ఒక్కరే క్యారీ చేయటం. ఇది డేరింగ్ అటెంప్ట్, కానీ ఎగ్జిక్యూషన్లో పెద్ద మిస్టేక్స్ వచ్చాయి. స్టోరీ పీట్రియాటిక్ టచ్లో సీన్స్ స్పీచెస్లా ఫీల్ ఉంటాయి. ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ఎమోషన్ కూడా మిస్ అయింది. మెయిన్గా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం వరస్ట్ విఎఫ్ఎక్స్. ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఒక సాంగ్కి 2 కోట్లు ఖర్చు పెట్టామన్నమాట స్క్రీన్ మీద ఎక్కడా కనిపించలేదు. అవుట్ డేటెడ్ విజువల్స్ అండ్ ఇన్కన్సిస్టెంటీ ఉంటుంది మూవీలో. చాలా సాంగ్స్, సీన్స్లో గ్రీన్ స్క్రీన్ మీద షూట్ చేసి తర్వాత కంప్యూటర్లో చీప్ బ్యాక్గ్రౌండ్స్ వేసినట్టు అనిపించాయి. నిజం చెప్పాలంటే ఈ మూవీ కంటే టీవీ సీరియల్ గ్రాఫిక్స్ బెటర్గా ఉంటాయి. నెంబర్ 9 గాడ్ ఫాదర్. చిరంజీవి గారు పాలిటిక్స్ బ్యాక్డ్రాప్లో రీమేక్ చేస్తే ఆడియన్స్లో నేచురల్లీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒరిజినల్ లూసిఫర్ హిట్ అయింది కాబట్టి మనం కూడా అదే లెవెల్ విజువల్స్, ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేశాం. కానీ గాడ్ ఫాదర్లో పేసింగ్ అనీవెన్గా ఉండటం, కొన్ని అన్నెసరీ సీన్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కడ ఫ్లో మిస్ అయింది అనిపిస్తుంది. మెయిన్గా విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ విషయంలో కొన్ని క్రౌడ్ షాట్స్, హెలికాప్టర్ సీన్స్లో గ్రాఫిక్స్ చాలా ఆర్టిఫిషియల్గా, గ్రీన్ స్క్రీన్ ఎడ్జెస్ క్లియర్గా కనిపించడం. సల్మాన్ ఖాన్ క్యామో హైప్ ఇచ్చిన బైక్ చేస్ సీక్వెన్స్లో సిజిఐ వరస్ట్గా ఉండటంతో ఆ థ్రిల్ మిస్ అయింది. నెంబర్ 8 సర్కార్ వారి పాట. మహేష్ బాబు, పరశురామ్ కాంబో అనౌన్స్మెంట్ అనగానే ఫ్యాన్స్కి ఈసారి బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని ఎక్సైట్మెంట్. అండ్ స్టోరీ బ్యాంకింగ్ స్కామ్ అని తెలిసాక ఎక్స్పెక్టేషన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళాయి. కానీ థియేటర్లో చూసినప్పుడు ఆ ఫీల్ మిస్ అవుతాం. ఫస్ట్ హాఫ్లో అక్కర్లేని లవ్ ట్రాక్, ఏదో బోర్ కొట్టకూడదు అన్నట్టు సిల్లీ కామెడీ. అసలు స్కామ్ గురించి తప్ప అన్నెసెసరీ సీన్స్ ఎక్కువగా రావటం, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతాం. దానికి తోడు ఇంట్రో ఫైట్లో కాయిన్స్ స్లో మోషన్గా ఎగ్రే సీన్స్. సినిమాటిక్గా కాకుండా ఓల్డ్ 3D వీడియో గేమ్ లాగా ఉంటుంది. మెయిన్గా ఈ షాట్ జనాలకి మోటివేషన్ క్లాస్. ఈ సీన్స్ అన్ని క్లియర్గా గ్రీన్ స్క్రీన్తో షూట్ చేసి ఈ మూవీలో యాడ్ చేశారేమో అనిపిస్తుంది. నెంబర్ 7 వినయ విధేయరామ. బోయపాటి సినిమాల్లో న్యూటన్కి కూడా అర్థం కాని సైన్స్ ఉంటుంది. ఒక గాలి ఎఫెక్ట్, ఒక పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఎంట్రీ, అంతే. ఇంకా ఫిజిక్స్కి సెలవు. ప్రతి సినిమాకి మెయిన్ హీరో, కంటెంట్. కానీ ఈ సినిమాలో కథే చాలా వీక్గా ఉంటుంది. ఈ సినిమాలో మోస్ట్ ఫేమస్ సీన్ చరణ్ ట్రైన్ సీన్. ఎంత సిల్లీగా ఉంటుందో అంత వరస్ట్గా విఎఫ్ఎక్స్ ఉంటుంది. అండ్ విలన్ స్నేక్ సీన్ అసలు అవుట్ డేటెడ్ టీవీ సీరియల్ విఎఫ్ఎక్స్ చూసినట్టు అనిపిస్తుంది. వీళ్ళ కాంబినేషన్లో మంచి యాక్షన్ మూవీ ఎక్స్పెక్ట్ చేశాం, కానీ కామెడీ చేశారు. ఎక్కువగా స్క్రీన్ మీద కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నెంబర్ 6 ఆచార్య. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత కొరటాల శివ గారి నుంచి, అది కూడా చిరంజీవి కాంబినేషన్, రామ్ చరణ్ స్పెషల్ క్యామియో అంటే ఫ్యాన్స్ హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా చూసాక వెరీ డిసప్పాయింటింగ్. స్టోరీలో ఎక్కడ ప్రాపర్ ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. బోరింగ్ స్క్రీన్ ప్లే. హనుమాన్ మంత్రం లాగా పాదఘట్టం అనే మంత్రం. కంప్లీట్గా సినిమాతో కనెక్ట్ అవ్వలేం. చిరంజీవి చరణ్ స్క్రీన్ షేర్ చేసిన సీన్స్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ ఇవ్వాలి. కానీ బోరింగ్ డైలాగ్స్ నార్మల్ సీన్స్లా. ఎక్స్పెషల్లీ సత్యదేవ్ చనిపోయే సీన్లో చిరు సార్ ఫేస్ రివీల్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ ఫ్రేమ్ చూసాక వర్స్ట్ సిజే అనిపించింది. ఆ ఒక్క తప్పు చేయకపోతే కొంచెం పాజిటివ్ ఉండేది మూవీ మీద. నెంబర్ 5 రాధేశ్యామ్. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం హై బడ్జెట్ లవ్ స్టోరీ. టీజర్తో మళ్ళీ ఆ వింటేజ్ డార్లింగ్ని స్క్రీన్ మీద చూస్తామని ఈగర్లీ వెయిట్ చేశాం. బట్ సినిమా చూసాక పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువగా ఫీల్ అయ్యాం. ప్రభాస్ని పామిస్ట్గా చూపించడం యూనిక్ ఐడియా అయినా ఎగ్జిక్యూషన్ చాలా వీక్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఇన్కన్సిస్టెన్స్ నడవటం, ఆ కథతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం, ట్రైన్ సీన్, క్లైమాక్స్ షిప్ యాక్సిడెంట్ CGI చూస్తే మొబైల్ గేమ్ గ్రాఫిక్స్లా అనిపిస్తుంది. విజువల్ గ్రాండ్గా ఉన్న ఓవరాల్గా మూవీ ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. ఫ్యాన్స్ కూడా ట్రోల్స్లో ఇదే ఫీల్ అయ్యారు. నెంబర్ 4 భగవంత్ కేసరి. ఇప్పటి వరకు కొద్ద గొప్ప మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మూవీ ఏది అంటే భగవంత్ కేసరి. బాలయ్య లాంటి మాస్ హీరో, శ్రీలీల లాంటి గ్లామరస్ హీరోయిన్తో మంచి ఎమోషనల్ డ్రామా. వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూపించే విధానం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఒక ఫీల్లో వెళ్తున్న స్టోరీలో సడన్గా ఒక సాంగ్, ఉయ్యాలా ఉయ్యాలా అనే సాంగ్ లిరిక్స్, కొరియోగ్రఫీ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు బ్రిడ్జ్ సీన్లో ఈ VFX చూస్తున్నప్పుడు ఏంటండి ఇది, పూర్ VFX క్వాలిటీ, మొబైల్లో కూడా ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది. మూవీ అంత కేర్ తీసుకున్న ఈ సీన్ VFX చాలా డిసప్పాయింట్ చేసింది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే మూవీకి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. నెంబర్ 3 కన్నప్ప. మంచు విష్ణు కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. బిగ్ కాస్టింగ్తో అండ్ అప్పటి బాపు గారు చేసిన క్లాసిక్ భక్త కన్నప్ప రీమేక్ కావడం వల్ల హై ఎక్స్పెక్టేషన్స్. స్టోరీ బాగుంది, మంచి డివోషనల్ టచ్, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం వెరీ డిసప్పాయింటింగ్. ముఖ్యంగా VFX, CGI చాలా పూర్ క్వాలిటీ. కొన్ని సీన్స్ చూస్తే అవుట్డేటెడ్ టీవీ సీరియల్ గ్రాఫిక్స్. అంతేకాదు మూవీ ఓపెనింగ్ సీన్లో వాళ్ళ ఆచారం ప్రకారం దేవుడికి బలిస్తే మంచి జరుగుతుంది అని పేదరాశి పెద్దమ్మ నిమ్మకాయలు విసిరితే లడ్డు వస్తుంది. బోయపాటి సినిమాలో కూడా ఇలాంటి ఇన్లాజికల్ సీన్స్ ఉండవు. ఇలాంటి సీన్స్ టెక్నికల్ ఫ్లాస్తో కామెడీ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. నెంబర్ 2 హరిహర వీరమల్లు. భీమ్లా నాయక్ బ్రో ఫ్లాప్ తర్వాత ఆ గబ్బర్ సింగ్ని మళ్ళీ ఈ మూవీతో చూస్తామని హై ఎక్స్పెక్టేషన్స్తో ఫ్యాన్స్ 5 ఏళ్లు వెయిట్ చేశారు. బట్ ఎక్స్పెక్టేషన్స్ కాదు కదా, కనీసం సాటిస్ఫాక్షన్ కూడా చేయలేదు. వరస్ట్ VFX, వరస్ట్ CGI. అసలు మేకర్స్ ఏం చేశారో అర్థం కాలేదు. ఇంత బడ్జెట్తో ఇలాంటి అవుట్పుటా? ఈ మూవీలో ఈఫ్రమ్ అండ్ హార్స్ రైడింగ్ కంప్లీట్లీ డిసప్పాయింటింగ్. ఏదో టీవీ యాడ్స్లా ఫీల్ అయ్యాం. ఫ్యాన్స్ కూడా నవ్వుకునేలా VFX చేశారు. ఇప్పటికీ ఆ సీన్స్ చూస్తే మా మైండ్కి ఇదే గుర్తొస్తుంది. నెంబర్ 1 ఆదిపురుష్. ఫస్ట్ టైం ట్రైలర్ చూసి మోసపోవడం. రామాయణం అని చెప్పి ఒక కళాఖండం చూసాం. అసలు ఇది ఎలా అలా చేయాలనిపించింది డైరెక్టర్కి. టీజర్తోనే బిగ్గెస్ట్ డిసప్పాయింట్. ప్రభాస్ నడుస్తూ వస్తుంటే కార్టూన్ యానిమేషన్ చూసినట్టు అనిపించింది. 500 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్కి అలాంటి హై మూమెంట్స్ ఎక్కడా కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, ఓకే గుడ్. కానీ సెకండ్ హాఫ్ చూశాక చీప్ VFX, దాన్ని కవర్ చేయడానికి బ్లాక్ కలర్ యూజ్ చేశారు. రావణాసుడిని చూపించే సీన్స్ మన ఓల్డ్ మూవీ దీనికన్నా బెటర్ అనిపించింది. అంత వరస్ట్గా మోడ్రన్ రావణుడిని చూపించారు. ఈ మూవీకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం న్యాయం చేశాడు. మన తెలుగు ఆడియన్స్ ఈ పేరు ఎప్పటికీ మర్చిపోరు. సో మూవీ లవర్స్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన వరస్ట్ VFX ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.